గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు ఎలక్షన్ ఎక్స్ప్రెస్. నేను మీ ప్రత్యూష. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. బీజేపీ అంటే మోటార్లకు మీటర్లు, కాంగ్రెస్ అంటే 3 గంటల కరెంటు. వాళ్లను నమ్మి మోసపోవద్దన్న సీఎం కేసీఆర్ హెచ్చరిక. మోటార్లకు మీటర్లు పెట్టడమే తమ విధానం అంటున్న బీజేపీ, రాష్ట్రానికి నిధులు ఇవ్వలేదని ఒప్పుకున్న నిర్మలా సీతారామన్. ఇవాళ తాండూరు, కొడంగల్, మహబూబ్ నగర్, పరిగిలో ముఖ్యమంత్రి సభలు, ప్రజా ఆశీర్వాద సభలకు భారీ ఏర్పాట్లు చేస్తున్న బీఆర్ఎస్. కౌలు చట్టంతో రైతుల భూ యాజమాన్య హక్కులకు ఎసరు, హస్తంపాటి విధానాలతో పచ్చినిపల్లెల్లో చిచ్చు. 10 HP మోటార్లతో అన్నదాతలపై మోయలేని భారం, ఆ కాంగ్రెస్ నమ్మితే మళ్లీ వలస బతుకులే. ఎన్నికల ప్రచారంలో సీఎం కేసీఆర్ ఎన్నికల ప్రచారం హోరు కొనసాగుతుంది. ఎటు చూసినా జన ప్రభంజనంతో ముఖ్యమంత్రి సభలు, విజయోత్సవ సభలను తలపిస్తున్నాయి. ఇసుకేస్తే రాలనంతగా సభలకు జనం తరలివస్తున్నారు. ఇవాళ తాండూరు, కొడంగల్, మహబూబ్ నగర్, పరిగిలో జరిగే ప్రజా ఆశీర్వాద సభలకు సీఎం కేసీఆర్ హాజరు కానున్నారు. సీఎం సభలకు ప్రజలు భారీగా తరలి రానున్నారు. ఆయా నియోజకవర్గాలు సీఎం కేసీఆర్కు స్వాగతం పలికేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సీఎం సభలకు వచ్చే జనం కోసం అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. పార్కింగ్ నుంచి తాగునీటి వరకు ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని సిద్ధం చేశారు. సీఎం కేసీఆర్ ఎన్నికల ప్రచార హోరు కొనసాగుతుంది. ఎటు చూసినా జన ప్రభంజనంతో ముఖ్యమంత్రి సభలు, విజయోత్సవ సభలను తలపిస్తున్నాయి. ఇసుకేస్తే రాలనంతగా సభలకు జనం తరలి వస్తున్నారు. ఇవాళ తాండూరు, కొడంగల్, మహబూబ్ నగర్, పరిగిలో జరిగే ప్రజా ఆశీర్వాద సభలకు సీఎం కేసీఆర్ హాజరు కానున్నారు. సీఎం సభలకు ప్రజలు భారీగా తరలి రానున్నారు. ఆయా నియోజకవర్గాలు సీఎం కేసీఆర్కు స్వాగతం పలికేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సీఎం సభలకు వచ్చే జనం కోసం అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. పార్కింగ్ నుంచి తాగునీటి వరకు ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్నీ సిద్ధం చేశారు. తెలంగాణ రైతుకు కవచం సీఎం కేసీఆర్. తల తెగిపడినా మోటార్లకు మీటర్లు పెట్టనన్న ఏకైక ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ మాత్రమే. మీటర్లు పెడితేనే రాష్ట్రాలకు అదనపు నిధులిస్తామని స్వయంగా కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. మరోవైపు రోజుకు 3 గంటలే కరెంట్ ఇస్తామని కాంగ్రెస్ చెబుతుంది. పైగా బీజేపీ, ఇండియా కూటమిలోని పార్టీల పాలిత రాష్ట్రాల్లోనూ మోటార్లకు మీటర్లు పెడుతున్నారు. రైతులు తస్మత్ జాగ్రత్త. ఈ 2 పార్టీలకు ఓటేస్తే తెలంగాణలోనూ మోటార్లకు మీటర్లు పెట్టడు ఖాయం. తెలంగాణకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చేస్తున్న ద్రోహంపై సీఎం కేసీఆర్ చెప్తున్నదే నిజమని తేలింది. రైతులకు బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు బద్ధ శత్రువులు. వ్యవసాయానికిస్తున్న 24 గంటల ఉచిత కరెంటును ఆగం పట్టిస్తారని ఆయన చేస్తున్న హెచ్చరికలు అక్షర సత్యాలని తేలిపోయింది.
తాము అధికారంలోకి వస్తే వ్యవసాయానికి 3 గంటల కరెంటు మాత్రమే ఇస్తామని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డి బాజాప్తా ప్రకటిస్తే మోటార్లకు మీటర్లు పెట్టడమే తన విధానమని బీజేపీ స్పష్టం చేసింది. హైదరాబాద్ లో జరిగిన మీడియా సమావేశంలో స్వయంగా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఈ విషయాన్ని ఒప్పుకున్నారు. రాష్ట్రాలు రుణం రూపంలో నిధులు సేకరించుకోవాలంటే మోటార్లకు మీటర్లు పెట్టాల్సిందేనన్న నిబంధన విధించామని స్పష్టం చేశారు నిర్మల. అన్ని రాష్ట్రాలు మోటార్లకు మీటర్లు పెట్టి నిధులు తీసుకున్నాయి. తెలంగాణలో మాత్రం పెట్టలేదు. నిధుల సేకరణకు తాము అనుమతి ఇవ్వలేదని ఆమె చెప్పారు. PM insisted KCR to install electric meters at agriculture pump sets. So KCR denied it. So because of denying his proposal, center held back 30,000 crores to be allocated. ఒక్క నిమిషం, మీరు మీటర్ ఫిట్ చేయాల కానీ బారోయింగ్కి వెళ్ళినప్పటికీ నాకు ఆ పాయింట్ ఆఫ్ బారోయింగ్ కూడా నాకు ఇచ్చేసాయి అని అంటే మీరు ఫిట్ చేయండి మేము ఎలా ఇస్తాం? మిగతా స్టేట్స్ అన్నీ కూడా వెంటనే ఫిట్ చేసి మాకు ఆ బారోయింగ్ కూడా ఇచ్చేయండి అని అడిగారు. ఇచ్చేసాం కూడా చాలామందికి. నేను ఫినాన్స్ మినిస్టర్ నుంచి చెప్తున్నా. కానీ కండిషనల్ మేరకి కొంచెం ఎక్స్ట్రా బారోయింగ్ ఇచ్చినప్పటికీ మీ ఆ కండిషన్ ఫుల్ఫిల్ చేయకపోతే మేము ఎలా ఇచ్చేది? మిగతా స్టేట్ చేయాలా? మీకు ఒకరికి నేను ఎక్సెప్షన్ ఇవ్వాలా? మోదీ ప్రభుత్వం మోటార్లకు మీటర్లు పెట్టమని ఒత్తిడి తెస్తే నా తల తెగిపడినా సరే మీటర్లు పెట్టను అని ముఖ్యమంత్రి కేసీఆర్ ముందే చెప్పారు. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ వ్యాఖ్యలతో సీఎం కేసీఆర్ మాటలు నిజమని స్వయంగా ఆమె ఒప్పుకున్నట్టయింది. తద్వారా ఈ దేశంలో రైతు పక్షాన నిలబడిన ఏకైక దమ్మున్న నాయకుడు సీఎం కేసీఆర్ అని స్పష్టమైంది. అంతేకాదు ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 20 రాష్ట్రాల్లో మోటార్లకు మీటర్లు పెట్టారు. ఇందులో కాంగ్రెస్ పాలిత, ఇండియా కూటమి పాలిత రాష్ట్రాలు కూడా ఉన్నాయి. అంటే కాంగ్రెస్ విధానమే 3 గంటల కరెంట్, మోటార్లకు మీటర్లు అని స్పష్టమవుతోంది. ఉచిత కరెంట్ ఇస్తా ఉన్నాం అధ్యక్ష. రైతులు ఏంటంటే మేము ఎక్కడ ఉండాలి సార్, మేము రాత్రి ఆడబోయి పెడతామంటే సరే అని చెప్పి 24 hours పవర్ ఇస్తాము. ఆనందంగా ఇప్పుడు మంచిగా పొద్దుట పుట్టిన పంటలు పండిస్తూ ఉన్నారు. చాలా సంతోషం. ఇవి FRBMలో 0.5% మీరు మీటర్లు పెడితేనే మీకు ఇస్తాం. నేను చెప్పినా నేను చచ్చినా సరే నేను పెట్టాను చెప్పి. అంటే ఏమైతుంది అధ్యక్ష? ఇప్పుడు 5 ఏళ్ళకి పెట్టిన అంక్ష అది. 5 ఏళ్ళు ఇంటూ 5,000 25,000 కోట్ల రూపాయలు తెలంగాణ నష్టపోతుంది కేంద్రం అవలంబించే దుర్మార్గమైనటువంటి పాలసీ వల్ల. దిస్ ఇస్ ద రియాలిటీ, దిస్ ఇస్ ద ఫ్యాక్ట్. 2021-22 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర జీఎస్డీపీ విలువ 11.54 లక్షల కోట్లు. ఈ లెక్కన కేంద్రం చెప్పినట్టుగా మోటార్లకు మీటర్లు బిగిస్తే రాష్ట్రానికి సుమారు 5,700 కోట్ల మేర అదనపు నిధులు సేకరించే అవకాశం ఉండేది. అంటే 5 ఏళ్లకు దాదాపు 25,000 కోట్లకు పైగా రాష్ట్రానికి అదనంగా నిధులు వచ్చేవి. కానీ సీఎం కేసీఆర్ ఎట్టి పరిస్థితుల్లోనూ మోటార్లకు మీటర్లు పెట్టే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు. మరోవైపు దేశవ్యాప్తంగా 12 రాష్ట్రాలు ఈ ఏడాది జూన్ వరకే మోటార్లు బిగించాయి. 66,000 కోట్ల మేర అదనపు నిధులు పొందాయి. ఇందులో బీజేపీ పాలిత ఉత్తరప్రదేశ్, అస్సాం, మణిపూర్, కాంగ్రెస్ పాలిత రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్ తో పాటు ప్రస్తుతం ఇండియా కూటమిలోని పార్టీలు అధికారంలో ఉన్న పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు వంటివి, ఏపీ, ఒడిశా, మేఘాలయ వంటి రాష్ట్రాలు కూడా ఉన్నాయి. మరో 8 రాష్ట్రాలు తాము మోటార్లకు మీటర్లు పెడుతున్నామని, వాటిని పరిశీలించి రుణమివ్వాలని కేంద్రానికి దరఖాస్తు చేసుకున్నాయి. అంటే దేశవ్యాప్తంగా ఉన్న పెద్ద రాష్ట్రాలన్నీ మోటార్లకు మీటర్లు పెడుతున్నాయి. కానీ కేంద్రాన్ని ఎదిరించి రైతుల పక్షాన నిలబడిన ఏకైక ముఖ్యమంత్రి కేసీఆరేనని స్పష్టమవుతోంది. పచ్చనిపల్లెలో కాంగ్రెస్ కౌలు చిచ్చు పెట్టాలని చూస్తుంది. కౌలుదారులకు భూ హక్కుల పేరుతో అన్నదాత మెడ చుట్టూ ఉరితాడు అల్లేందుకు కాంగ్రెస్ కుట్ర చేస్తుంది. కౌలు చట్టంతో రైతు భూ యాజమాన్య హక్కుకు ప్రమాదం వాటిల్లనుంది. కాంగ్రెస్ వ్యాఖ్యలు నిజమైతే మళ్లీ పాత రోజులొచ్చి ప్రతి గ్రామంలో భూ తగాదాలు సంభవిస్తాయి. కౌలుకిచ్చేందుకు రైతులు వెనకంజ వేస్తారని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. కౌలుదారులకు భూములు దొరకడం కష్టమవుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. దీనివల్ల రాష్ట్ర వ్యాప్తంగా భారీగా సాగు విస్తీర్ణం తగ్గే ప్రమాదం ఉందనే వ్యవసాయ విశ్లేషకులు చెబుతున్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ ధరణిని తీసుకొచ్చి రైతన్నకు న్యాయం చేశారు. రైతు నమ్ముకున్న భూమికి భద్రత కల్పించారు. నిన్నటిదాకా రాత్రికి రాత్రి తన భూమి ఎవరి పేరు మీదకు మారుతుందన్న భయంతో బతికిన రైతులు ధరణి వచ్చిన తరువాత గుండె మీద చేసుకుని ప్రశాంతంగా పడుకుంటున్నారు. కాంగ్రెస్ వాళ్లకు ఇది నచ్చటం లేదు. భూమే తన సర్వస్వంగా భావిస్తోన్న రైతన్నకు కంటి మీద కునుకు లేకుండా చేసేందుకు కుట్రలు పన్నుతున్నారు. పచ్చని పల్లెల్లో మళ్లీ కౌలు చిచ్చు పెట్టేందుకు సిద్ధమయ్యారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే కౌలు చట్టం తీసుకొస్తామని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ప్రకటించారు. రైతుకు కౌలుదారుకు మధ్య ఒప్పందం చేయిస్తామని కుండబద్దలు కొట్టారు. అంటే గుంట భూమిని కూడా తన ప్రాణం కంటే ఎక్కువగా భావించే రైతుల భూ యాజమాన్య హక్కుకే ఎసరు పెట్టేలా కాంగ్రెస్ పార్టీ ఉరితాడు పేనుతుందన్నమాట. తెలంగాణలో సుమారు 1.55 కోట్ల ఎకరాల సాగు భూముంది. దాదాపు 69 లక్షల మంది రైతులున్నారు. గతంలో అస్తవ్యస్తంగా ఉన్న భూముల రికార్డులు, నిర్వహణను ప్రక్షాళన చేసిన తెలంగాణ ప్రభుత్వం ధరణితో వీటికి శాశ్వత రక్షణ కల్పించింది. ధరణి ఉండటం వల్లనే సాఫీగా రైతులకు రైతు బంధు అందుతోంది. గతంలో వీఆర్ఓ మొదలు తహసీల్దార్ కార్యాలయం, కలెక్టరేట్, సీసీఎల్ ఇలా అనేక చోట్ల ఉండే భూముల రికార్డులు ఏ రాత్రికి ఎక్కడ మారతాయో కూడా తెలియని పరిస్థితి. కానీ ఇప్పుడు ధరణి ద్వారా భూమి యజమాని అయిన రైతు వేలుముద్ర పెడితే తప్ప బదలాయింపు సాధ్యం కాదు. అందుకే రాష్ట్రంలో ఎక్కడా భూముల తగాదాలు గాని, సరిహద్దు పంచాయతీలు కాని, మరీ ముఖ్యంగా తలకాయలు పగలగొట్టుకునే దృశ్యాలు గాని లేవు. అయితే కొందరు రైతులు తమ పేరిట ఉన్న భూమంతా స్వయంగా సాగు చేయటం లేదు. కొందరు కౌలుకిస్తున్నారు. రైతు కౌలుదారు నోటి మాటగా ఒప్పందం చేసుకుంటున్నారు. పండిన పంటలో గాని లేదా ఎకరానికి ఇంతని గాని మాట్లాడుకుంటున్నారు. దీనికి ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం ఉండదు. దీంతో ప్రస్తుతం ఎక్కడ ఎలాంటి గొడవలు లేకుండా పల్లెలు ప్రశాంతంగా ఉన్నాయి. తాము అధికారంలోకి వస్తే మళ్లీ పాత రోజులు తీసుకొస్తామంటూ కాంగ్రెస్ నేతలు చేస్తోన్న ప్రకటనలు రైతాంగం గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నాయి. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఒక టీవీ ఛానల్లో మాట్లాడుతూ కౌలు చట్టం తీసుకొస్తామని చెప్పారు. అంటే రైతులు తమ భూమిని కౌలుకిస్తే ఖచ్చితంగా అధికారికంగా ఒప్పందం చేసుకోవాల్సి ఉంటుంది. దీంతో పలానా రైతు భూమిని పలానా వ్యక్తి కౌలుకు తీసుకుని సాగు చేస్తున్నాడనేది అధికారిక రికార్డుల్లో నమోదవుతుంది. న్యాయపరంగా కౌలుదారుకు కొంత ఆధారం వచ్చినట్లవుతుందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. తద్వారా రైతుకు కౌలుదారుకు మధ్య విభేదాలు తలెత్తుతాయి. అప్పటి వరకు రైతులకు ఆ భూమి మీద ఉన్న యాజమాన్య హక్కుకు కౌలు రైతు ఎసరు పెట్టి న్యాయస్థానంలో నిలబెట్టే పరిస్థితి నెలకొంటుంది. ఇలా ఒక గ్రామంలో పదుల సంఖ్యలో ఇలాంటి కేసులు నమోదు కావటం వల్ల ఇప్పటి వరకు ప్రశాంతంగా ఉన్న పల్లెలు అల్లకల్లోలంగా మారతాయి. ఇలా కౌలు చట్టం తీసుకొచ్చి రైతుల పొలాల్లో కుంపట్లు పెడతామని కాంగ్రెస్ పార్టీని స్వయంగా చెప్తుండటం కౌలు చట్టం ద్వారా రైతుకు ఉరితాడు పేనటం తప్ప మరోటి లేదు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే అమలు చేస్తామంటున్న కౌలు చట్టంతో అధికారికంగా రైతులు కౌలుదారు మధ్య ఒప్పందం జరగాల్సి ఉంటుంది. కానీ ప్రస్తుతం జరుగుతున్నట్టుగా రైతు కౌలుదారు పరస్పరం నోటి మాట ద్వారా సాగు చేయటం అనేది ఉండదు. దీంతో తన యాజమాన్య హక్కుకే ఎసరు వస్తుందనే భయంతో ఏ ఒక్క రైతు కూడా తనకున్న భూమిని కౌలుకిచ్చేందుకు ముందుకు రాడు. తనకు చేతనైతే సాగు చేస్తాడు, లేకపోతే ఆ భూమిని పడావు పెడతాడు. దీంతో ప్రభుత్వం 24 గంటల ఉచిత కరెంట్ ఇస్తున్నా, వేల కోట్లు వెచ్చించి నిర్మించిన సాగునీటి ప్రాజెక్టుల ద్వారా సాగునీరు ఇస్తున్నా, రైతు బంధుతో పెట్టుబడి సాయం అందిస్తున్నా కౌలుదారుకు అధికారికంగా ఒప్పందం చేయాల్సి రావటంతో రైతు తన చేతనైనంత వరకే సాగు చేసి మిగిలిన భూమిని పడావు పెడతాడు. తద్వారా క్రమేణా సాగు విస్తీర్ణం గణనీయంగా పడిపోతుంది. మరోవైపు కౌలుకిచ్చేందుకు రైతులెవరూ ముందుకు రాకపోవడంతో కౌలుదారుకు ఉపాధి దొరకకుండా పోతుంది. ఇప్పుడు ప్రశాంతంగా కౌలు ద్వారా వ్యవసాయం చేసి
ఆత్మగౌరవంతో బతుకుతున్న కాంగ్రెస్ తెస్తామంటున్న కౌలు చట్టం ద్వారా రైతులకు ఇప్పటి వరకు అందచేస్తున్న రైతు బంధు కూడా ఎగనామం పెట్టే ప్రమాదం ఉందని పలువురు హెచ్చరిస్తున్నారు. ఉదాహరణకు ఒక రైతు తనకున్న 2 ఎకరాల భూమిని కౌలుకివ్వటం వల్ల కౌలు రైతుకు కాంగ్రెస్ ఇస్తానంటున్న ఏడాదికి ఎకరానికి 12,000 చొప్పున 24,000 ఇవ్వాల్సి ఉంటుంది. ఈ తరుణంలో నిజమైన యజమాని అయిన రైతుకు కూడా ఏడాదికి 30,000 ఇవ్వాల్సి ఉంటుంది. మరి ఒకే భూమిపై ఇద్దరికి ఎలా డబ్బులిస్తుంది? ఇది సాధ్యం కానందున సాగు చేస్తున్న కౌలుదారుకు మాత్రమే డబ్బులిచ్చి అసలు రైతుకు రైతు బంధును నిలిపివేసే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటి వరకు రైతులు రైతు బంధు పొందుతూ కౌలు ద్వారా వచ్చే ఎంతో కొంత మొత్తాన్ని తీసుకుంటూ ప్రశాంతంగా ఉన్నారు. కానీ కాంగ్రెస్ చెప్తున్న కౌలు చట్టం వల్ల ఒకవైపు యాజమాన్య హక్కుకు ముప్పు రావటంతో పాటు మరోవైపు రైతు బంధుకే ఎసరు రావటంతో అనేక రకాలుగా రైతులు నష్టపోతారు. కౌలు రైతును కౌలు చట్టం ఆదుకోకపోగా అసలు వ్యవసాయానికే దూరం చేసి ఆ కుటుంబాన్ని వీధిన పడేసే పరిస్థితి తీసుకొస్తుంది. ఇలా కాంగ్రెస్ పార్టీ చెప్తున్న కౌలు చట్టం అనేక రూపాల్లో నష్టాన్ని తీసుకొచ్చి గ్రామీణ వాతావరణాన్ని చిన్నాభిన్నం చేసే ముప్పు పొంచి ఉంది. కాంగ్రెస్ చెప్తున్నట్టు కౌలు చట్టం తీసుకొచ్చి రైతు కౌలుదారు మధ్య అధికారిక ఒప్పందం చేయిస్తామంటే అసలు దీన్ని నమోదు చేసే వ్యవస్థ ఏది? ప్రస్తుతానికైతే అలాంటి వ్యవస్థ లేదు. కౌలు చట్టం తెచ్చి మళ్లీ పాత రోజులొస్తే గ్రామాల్లో కౌలు రైతుల పేర్లు నమోదు, ఒప్పందాల ప్రక్రియ కోసం ప్రత్యేకంగా ఒక వ్యవస్థను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. దీంతో మళ్లీ దళారుల రాజ్యం వస్తుంది. ఎలాగూ కాంగ్రెస్ కౌలు రైతులకు కూడా ఏటా ఎకరానికి 12,000 ఇస్తానంటున్నందున కేవలం ఆ మొత్తం కోసమే బోగస్ ఒప్పందాలు తెరపైకొస్తాయి. ప్రభుత్వ సాయం అందుతున్నందున దీన్ని సాకుగా చూపి కౌలుదారు నుంచి ఎక్కువ మొత్తం కౌలు వసూలు చేయటంతో కౌలుదారుడు కూడా ఆర్థికంగా నష్టపోతాడు. ఈ బులెటిన్ అప్డేట్స్ కీప్ వాచింగ్ టీ న్యూస్.